హాయ్ హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. వెల్కమ్ టు సపైసప్ విత్ సాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే వెజిటేబుల్స్ కిచిడి అయితే చేసుకుందామండి. కిచిడి అయితే చాలా టేస్ట్గా వచ్చింది. అలా వేడివేడి కిచిడిలో ఆవకాయ వేసుకుని తింటే ఇంకా బాగుంటుందండి. రెసిపీ చెప్పేస్తాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. ముందుగా కిచిడి కోసం అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్, టమాటా, బంగాళదుంపలు ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక గ్లాస్ వరకు బియ్యం అయితే తీసుకోవాలండి. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటున్నామో అర గ్లాస్ అయితే పప్పు అయితే తీసుకోవాలండి. పప్పు ముందుగా నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. మీకు కావాలితే నెయ్యి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ అయితే బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి కొంచెం మసాలా సామాన్లు అయితే వేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అన్నీ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. కొత్తిమీర వేసుకోవడం వల్ల అయితే ఫ్లేవర్ అయితే బాగుంటుందండి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని మొత్తం అన్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే బంగాళదుంప, క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని మొత్తం అన్ని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అయితే బాగా వేగనవసరం లేదండి, 50% కుక్ అయితే సరిపోతుంది. అప్పుడే తినేటప్పుడు టేస్ట్ అయితే తెలుస్తుంది. ఇందులోనే కొంచెం సాజీరా కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలండి. సాల్ట్ కాకుండా ఉప్పు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. మొత్తం వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే కుక్ అవనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత ముందుగా నానబెట్టుకున్న పప్పు, బియ్యాన్ని నీట్గా 3-4 టైమ్స్ వాష్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని మొత్తం అన్నీ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టయితే ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. అప్పుడే బియ్యానికి మసాలా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ అయితే కొలుచుకొని వేసుకోవాలండి. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. నేనైతే సరిపడగా వేసేసాను. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ అయితే వేయించుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి. అప్పుడు నెమ్మదిగా ఉడికి టేస్ట్ అయితే బాగుంటుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత అయితే తీసుకోవాలి. తీసుకొని వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటే కిచిడి అయితే రెడీ అండి. వేడి వేడి కిచిడిలో ఆవకాయ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.